యేసయ్య పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. యేసయ్య నామంలో మీ అందరికీ నా వందనాలు. యేసుక్రీస్తు ప్రభు మహాకృపను బట్టి మరొక మంగళవారం దినం శ్రీలముగా అనేకుల నిమిత్తం ప్రార్థించడానికి, నశించిపోయే ఆత్మల పట్ల భారము కలిగి వారి రక్షణార్థం దేవుని సన్నిధిలో మొరపెట్టుకోవడానికి, దేశక్షేమం కొరకు ప్రార్థించడానికి యేసుక్రీస్తు ప్రభు మనకిచ్చినటువంటి గొప్ప అవకాశం. ఈ దినమున మనం ధ్యానించేటువంటి వాక్య భాగము న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము 36వ వచనం నుండి గమనించినట్లయితే, ఆమె, నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చి ఉంటివా, నీ నోట నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చేయుము. యెహోవా నీ శత్రువులైన అమ్మోనీయుల మీద పగ తీర్చుకొని ఉన్నాడని అతనితో అనెను. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమంటే యేసయ్య, వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడండి. వాక్యంలో ఉన్నటువంటి సత్యములను గ్రహించినట్లుగా నీ కృపను మాకు అనుగ్రహించండి. వినువారును గ్రహించుటకు నీ ఆత్మ సహాయం దయచేయమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. ఈ దినమున మనం ధ్యానించేటువంటి స్త్రీ యెఫ్తా కుమార్తె. ఆమె ఒక కన్యక. యెఫ్తా ఇజ్రాయేలుకు న్యాయాధిపతిగా ఉన్నాడు. తన మనసులో ఆయన యెహోవాకు చేసుకున్నటువంటి మొక్కుబడి ఏంటంటే, 31వ వచనం చూడండి. నేను అమ్మోనీయుల యొద్ద నుండి క్షేమంగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారం నుండి బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును, మరియు దహన బలిగా దానిని అర్పించదనను. చూసారా, యెఫ్తా ఎటువంటి మొక్కుబడి చేసుకున్నాడో. దేవునికి ఆయన చేసుకున్నటువంటి మొక్కుబడి ఏంటంటే, అమ్మోనీయులను జయించి నేను తిరిగి వచ్చేటువంటి సమయంలో తిరిగి క్షేమంగా నేను గృహానికి చేరుకున్నట్లయితే, క్షేమంగా నా దేశానికి నేను చేరుకున్నట్లయితే, శత్రువులను జయించినప్పుడు దేవునికి బలిగాను అర్పణగాను మరి ఎన్నో రకాల బలులను అర్పించవచ్చు. కానీ ఆయన చేసుకున్నటువంటి మొక్కుబడి ఒక ప్రత్యేకమైన రీతిలో ఉంది. నా ఇంటి ద్వారం నుండి ఏదైతే బయటకు వస్తుందో, ముందుగా ఆలోచించండి ఒక్కసారి. తండ్రి గొప్ప విజయంతో శత్రువులను జయించి తిరిగి వస్తున్నప్పుడు, ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులు, భార్య కానీ కుమార్తె కానీ తన ఇంటివారు కానీ ఎంతో ఆనందంగా సంతోషంగా మరి బయటికి వచ్చి వారిని ఎదుర్కోవడానికి, సంతోషంగా వారిని ఆహ్వానించడానికి ఎంతో సంతోషంగా బయటికి వస్తారు. అయితే తన కుమార్తె తనకు ఎదురుపడుతుందని తన మనసులో ఆయన ఆలోచించుకోలేకపోయాడు. యుద్ధ సమాచారం దేశానికి అందుతుంది. యుద్ధంలో ఎవరి గెలుపు, ఎవరి ఓటమి, ఏ విధంగా జరుగుతుంది యుద్ధం అని మరి ఇరు వర్గాల వారు, వారి వారి దేశాల్లో ఉన్నటువంటి ప్రజలు ఏ వార్త వింటామో అని ఎదురు చూసేటువంటి సమయంలో, తన తండ్రి యెఫ్తా గొప్ప విజయాన్ని పొందుకున్నాడు అని తెలుసుకున్నటువంటి కుమార్తె తన తండ్రిని ఎంతో సంతోషంగా ఇంట్లోకి ఆహ్వానించుకోవాలని, ఆమె ఎంతో ఆనందంగా తండ్రికి ఎదురుగా రావాలని, తండ్రిని ఎంతగానో ప్రేమించినటువంటి కుమార్తె ఆనందంగా నాట్యములతోనూ సంభ్రములతోనూ ఎంతో ఉత్సాహంగా తండ్రిని ఎదుర్కోవాలన్నటువంటి ఆనందంతో ఆ కుమార్తె సిద్ధపడుతుంది. అటువైపు నుండి తండ్రి ఏమని మొక్కుబడి చేసుకున్నాడంటే, నా ఇంటి ద్వారం నుండి ఏదైతే మొదటగా ఎవరినైతే నేను బయట చూస్తానో, చూడండి ఆయన చేసుకున్నటువంటి మొక్కుబడి, నా ఇంటి ద్వారం నుండి బయలుదేరి వచ్చినది ఏదో అది యెహోవాకు ప్రతిష్ఠిత మగును, మరియు దహన బలిగా దానిని అర్పించదనను. మొక్కుబళ్ళు చాలామంది చేసుకున్నారు, కానీ వారు చేసుకున్నటువంటి మొక్కుబళ్ళు మనము చూసినట్లయితే, మరి హన్న ఆమె సంతానము లేనప్పుడు తను మొక్కుబడి చేసుకుంది. చూడండి, సమూయేలు మొదటి గ్రంథము మొదటి అధ్యాయం 11వ వచనములో, సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకము చేసుకొని, నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసిన ఎల్లా వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటిను నేను వాడిని యెహోవావగు నీకు అర్పింతునని మొక్కుబడి చేసుకుంది. ఆ కుమారుణ్ణి యెహోవాకు అప్పగిస్తానని ఆమె మొక్కుబడి చేసుకుంది.
నా కుమారుడు బ్రతికినంత కాలం నీ పాదసేవ చేస్తాడయ్యా. బ్రతికినంత కాలం నీ సేవ చేస్తాడు. నీ మందిరములో నీ పరిచర్య చేస్తాడు అని ఆ తల్లి మొక్కుబడి చేసుకుంది. అదేవిధంగా యాకోబు కూడా ఒక మొక్కుబడి చేసుకున్నాడు చూడండి. ఆదికాండము 28వ అధ్యాయము 28వ అధ్యాయము 20వ వచనంలో, అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకొనుటకు వస్త్రమును నాకు దయచేసిన యెడల యెహోవా నాకు దేవుడై ఉండును. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. మరియు నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించేదనని మొక్కుకొనెను. అక్కడ ఒక మందిరాన్ని కడతానని, ఆయనకు వచ్చేటువంటి సమస్తములో నుండి 10వ వంతు నేను దేవునికి అప్పగించుకుంటానని ఆయన మొక్కుబడి చేసుకున్నాడు. తిరిగి క్షేమంగా నేను నా దేశానికి చేరుకున్నట్లయితే ధరించుకొనుటకు వస్త్రమును, తినుటకు ఆహారమును, నా మార్గం అంతట్లో నీవు నన్ను కాపాడి నన్ను క్షేమంగా నా ఇంటికి నీవు తీసుకొని వస్తే నేను ఈ స్థలంలో ఒక మందిరాన్ని కట్టుకుంటా. నాకు ఇచ్చిన సమస్తంలో నేను 10వ వంతు నేను నీకు అర్పించుకుంటా అని ఆయన మొక్కుబడి చేసుకున్నాడు. కానీ ఈ యెఫ్తా చేసుకున్నటువంటి మొక్కుబడి మరి ఇంటి ద్వారం నుండి ఏదైతే బయటకు వస్తుందో దానిని నీకు అది నీకు ప్రతిష్ఠితమగును అని ఆయన మొక్కుబడి చేసుకుంటే అంతవరకు బాగానే ఉండేది. అది నీకు చెందుతుంది, నీ సేవ చేస్తుంది, నీకు బ్రతికినంత కాలము నీ దాసులుగా లేదా నీకు ప్రత్యేకింపబడిన వ్యక్తులుగా ఉంటారు అని మొక్కుబడి చేసుకుంటే అది వేరేగా ఉండేది. కానీ దాని ప్రక్కన ఏమన్నాడంటే, అది నీకు దహన బలిగా అర్పించుకుంటా, దహన బలిగా అర్పించుకుంటా అని ఆయన మొక్కుబడి చేసుకున్నాడు. ఈ విధంగా ఆయన చేసుకున్నటువంటి మొక్కుబడి మరి దేవునికి చేసుకున్నటువంటి మొక్కుబడి మరి చాలా విచిత్రమైనటువంటి మొక్కుబడి చేసుకున్నాడు ఆయన. ఈ విధంగా మరి ఆయన చేసుకున్నటువంటి మొక్కుబడిని వెనుదీయలేకపోయాడు. దేవునికి మాట ఇచ్చి ఉన్నాడు. ఆయన అమ్మోనీయులను జయించి క్షేమంగా తిరిగి వచ్చినట్లయితే నా ఇంటి ద్వారం నుండి బయలుదేరి వచ్చినదేదో అది నీకు ప్రతిష్ఠితమగును. మరియు దహన బలిగా నేను అర్పించదనన్నాడు. ఈ మాట తన కుమార్తెకు చెప్పినప్పుడు ఆ కుమార్తె మాట్లాడినటువంటి మాటలివి. నా తండ్రి, యెహోవాకు మాట ఇచ్చి ఉంటివా, నీ నోటి నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చేయుము. కుమార్తె మరి ఏ విధంగా తన తండ్రి యొక్క మొక్కుబడిని ఆ కుమార్తె అంగీకరించిందో చూడండి. ఆ మొక్కుబడి విలువ ఏంటో, దేవునికి ఇచ్చినటువంటి మాట వెనుక తీయడానికి ఇష్టం లేదు. దేవునికి మాట ఇచ్చి ఉన్నారు గనక దేవునికి మొక్కుబడి చేసేటప్పుడు, క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవునికి మొక్కుబడి చేసుకునేటప్పుడు ఆ మొక్కుబడిని మనం చెల్లించగలమా లేదా అని ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. దేవునికి మాట ఇచ్చిన తర్వాత దాన్ని వెనుక తీసుకోవడానికి వీలు లేదు. చూడండి, అందుకే ప్రసంగి గ్రంథంలో 5వ అధ్యాయము 5వ వచనంలో, నీవు మొక్కుబడి చేసుకున్న దానిని చెల్లించుము. నీవు మొక్కుకొని చెల్లింపకుండుట కంటే మొక్కుకొనకుండుటయే మేలు. నీకు చేతనైతేనే మొక్కుకో, నీకు చేత కాకపోతే మొక్కుకోకు. నువ్వు చెల్లించలేకపోతే, నీకు అటువంటి సామర్థ్యం లేకపోతే, నువ్వు మాట ఇచ్చావంటే దాన్ని నెరవేర్చుకోవాలి. యెఫ్తా మాట ఇచ్చాడు, దాన్ని నెరవేర్చుకోవడానికి తన కుమార్తె అంగీకరించింది. యెఫ్తా ఆ మాటను వెనుకకు తీసుకోలేకపోయాడు. అయితే ఇక్కడ చూడండి ఏ విధంగా వ్రాయబడి ఉందంటే, యెఫ్తా దేవునికి మొక్కుబడి చేసుకున్నాడు. ఆ మొక్కుబడి ప్రకారం ఆయన మాటను నెరవేర్చుకున్నాడు. న్యాయాధిపతులు 11వ అధ్యాయము 34వ వచనంలో, యెఫ్తా మిస్పాలో ఉన్న తన ఇంటికి వచ్చినప్పుడు తన కుమార్తె తంబురలతోనూ నాట్యముతోనూ బయలుదేరి అతన్ని ఎదుర్కొనెను. ఆమె గాక అతనికి మగ సంతానమే కానీ ఆడ సంతానమే కానీ లేదు. చూసారా,
మగ సంతానం కానీ ఆడ సంతానం కానీ లేరు. ఒక్కగానొక కుమార్తె, ఏకైక కుమార్తె. తన తండ్రి గొప్ప విజయంతో తిరిగి వస్తున్నాడని, అమ్మోనీయులను జయించి తిరిగి వస్తున్నాడని తన కుమార్తె విన్నప్పుడు ఎంత చూడండి, తంబురలతోనూ నాట్యములతోనూ ఆమె ఎంతో సంతోషంగా తండ్రిని ఎదుర్కోవడానికి వచ్చింది. ఆ తండ్రి తన కుమార్తెను చూసినప్పుడు తన మనసులో కృంగిపోయాడు. కాబట్టి అతడు ఆమెను చూచి తన బట్టలు చింపుకొని, అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా కృంగదీసితివి, నీవు నన్ను తల్లడింపజేయు వారిలో ఒకదానివైతివని నేను యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను గనుక వెనుక తీయలేననగా, దేవునికి మాట ఇచ్చేశాడు. శత్రువులను జయించి తిరిగి వచ్చినప్పుడు, శత్రువులపైన గొప్ప విజయం కలగజేసినప్పుడు ఆయన చేసుకున్నటువంటి మొక్కుబడి, దేవునికి దహన బలిగా అర్పించుకుంటానన్నాడు. నేను ఆ మాటను వెనుక తీసుకోలేను. తన కుమార్తె కూడా దాన్ని అంగీకరించింది. మొక్కుబడిలో ఉన్నటువంటి విలువ నా కుమార్తె గ్రహించింది. దేవునికి దహన బలిగా అర్పించుకుంటానని నా తండ్రి మాట ఇచ్చి ఉన్నాడు. ఆ మాటను వెనుక తీసుకోలేము. దేవునికి మొక్కుబడి చెల్లించడానికి మేము చెల్లించగలము అనుకుంటేనే దాన్ని మనము మొక్కుకొనవలసి ఉంది కనుక, నా తండ్రి నీవేమి బాధపడకు, నేను మొక్కుబడిగా దహన బలిగా నేను అర్పించబడడానికి నేను ఇష్టపడుతున్నా, నేను అంగీకరిస్తున్నా. నీ మాటను బట్టి నీవు కృంగిపోకు, నీ మాటను బట్టి నీవు వెనుక తీసుకోబాకు. దేవునికి నీవు మాట ఇచ్చావు కదా. దేవునికి ఇచ్చినటువంటి మాట యెఫ్తా వెనుకకు తీసుకోలేదు. ఆ మాటను బట్టి తన కుమార్తె అంగీకరించింది. కానీ తన తండ్రి యొద్ద ఆ కుమార్తె ఏమని మనవి చేసుకుంటుందో చూడండి. 37వ వచనం. మరియు ఆమె నా కొరకు చేయబడినదేమనగా, నా కొరకు చేయవలసినదేమనగా 2 నెలల వరకు నన్ను విడువుము. నేనును నా చిలికత్తెలను పోయి కొండల మీద ఉండి నా కన్యాత్వమును గురించి ప్రలాపించదనని తండ్రితో చెప్పగా, అతడు పొమ్మని చెప్పి 2 నెలల వరకు ఆమెను పోనిచ్చెను. చూసారా, ఈ కుమార్తె తండ్రి మాటకు విలువిచ్చింది. తండ్రి దేవునితో చేసినటువంటి మొక్కుబడిని గ్రహించింది. తన తండ్రి తన హృదయంలో తల్లడిల్లిపోయాడు. నా కుమార్తెను దహన బలిగా అర్పించవలసి వస్తుందని అతను అనుకోలేదు. ఇంటి ద్వారంలో నుండి కుమార్తె ఎంతో సంతోషంగా బయటకు వచ్చింది. తన తండ్రికి ఆహ్వానాన్ని పలకడానికి వచ్చింది. ఆ కుమార్తె ఎదురుగా వస్తుందని తను ఊహించుకోలేదు. కానీ కుమార్తె బయటకు వచ్చినప్పుడు తను దేవునికి ఇచ్చినటువంటి మాటను వెనుక తీసుకోలేదు. ఆ కుమార్తె 2 నెలలు తన తండ్రిని వేడుకుంది. 2 నెలలు నాకు సమయం ఇమ్ము, నేను సిద్ధపడతాను, నా కన్యాత్వంను గురించి దేవుని యొద్ద ప్రలాపించుకుంటాను, దేవుని దగ్గర నన్ను నేను సిద్ధపరచుకుంటాను. దేవునికి ఇష్టమైన బలిగా, నిర్దోషమైన బలిగా, కలంకమైన మచ్చైన డాగైనా లేకుండగా నిర్దోషమైనటువంటి బలిగా నేను అర్పించబడతాను, నాకు 2 నెలలు గడవిమ్ము అని తన తండ్రిని కోరుకుంది. చూడండి, ఆ కన్యక పేరు ఇక్కడ వ్రాయబడలేదు. కానీ ఆ కన్యక దేవుని సన్నిధిలో సిద్ధపడడానికి, తాను దేవునికి ఇష్టమైన బలిగా అర్పణగా అర్పించబడడానికి తను సిద్ధపాటును కోరుకోవడానికి తన తండ్రి యొద్ద 2 నెలల గడువు అడిగింది. కాబట్టి తన తండ్రి ఆమెకు సెలవిచ్చాడు, వెళ్ళమని ఆమెకు సెలవిచ్చాడు. ఆమె తన చెలికత్తెలను తీసుకొని ఆమె కొండ మీదికి వెళ్ళినట్లుగా మనం ఇక్కడికి చూస్తున్నాం. 38వ వచనంలో అతడు పొమ్మని చెప్పి 2 నెలల వరకు ఆమెను పోనిచ్చెను గనక ఆమె తన చెలికత్తెలతో కూడా పోయి కొండ మీద తన కన్యాత్వమును గూర్చి ప్రలాపించెను. కొండ మీదకి వెళ్ళింది. ప్రత్యేకమైనటువంటి స్థలము, ఒక ఉన్నతమైన స్థలాన్ని ఎంచుకుంది. దేవునితో గడపడానికి వెళ్ళింది. యవన కాలంలో ఉన్నటువంటి ఆ కుమార్తె తన యవనమును బట్టి ఎవరును తృణీకరించకుండా, తన క్రియలను బట్టి, తన ఆలోచనలను బట్టి, తన ఉద్దేశాలను బట్టి, తన మనసులో అయినా తన ఆలోచనలలో ఏది కూడా దేవునికి ఇష్టం లేని ఆలోచనలు నా మనసులో ఉన్నట్లయితే
వాటన్నిటిని కూడా నేను పరిశుద్ధపరచుకుంటాను. దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటాను. దేవుని సన్నిధిలో నన్ను నేను ప్రత్యేకపరచుకుంటాను. దేవుని సన్నిధిలో క్షమాపణ కోరుకుంటాను. దేవునికి యోగ్యమైన రీతిలో నేను దహన బలిగా అర్పించబడవలసి ఉంది. తన కన్యాత్వంను గూర్చి ప్రలాపించుకోవడానికి వెళ్ళింది. తన చెలికత్తెలను తీసుకొని వెళ్ళింది. దేవుని సన్నిధిలో ఆమె మనవి చేసుకుంటుంది. నా హృదయంలో ఉన్నటువంటి దోషములు, నా హృదయంలో ఉన్నటువంటి మరి మలినమును కడిగివేసి శుద్ధి చేసి నన్ను ప్రత్యేకపరచుకో ప్రభువా అని ఒక ఉన్నతమైన అనుభవంలోనికి ఆ కుమార్తె వెళ్ళింది. కన్యక కన్యక అంటేనే మరి పరిశుద్ధమైనటువంటి జీవితం. ఆమె అంతవరకు కూడా తన కన్యత్వంను గూర్చి ఎన్నో ఆలోచనలు కలిగి ఉండొచ్చు. తన భవిష్యత్తును గురించి కన్యకలు ఏమని ఆలోచిస్తారు? ఒక ఉన్నతమైన విద్యను అభ్యసించి, ఒక ఉద్యోగం చేసుకుంటూ, ఒక ఉన్నతమైన వ్యక్తిని వివాహం చేసుకొని, ఒక ఉన్నతమైన కుటుంబముగా జీవించాలనే ఆలోచనలు కలిగి ఉన్నటువంటి కన్యకలు తన కన్యత్వమును గూర్చి దేవుని సన్నిధిలో మొరపెట్టుకోవడానికి వెళ్ళింది. తన తండ్రి దేవునికి ఇచ్చినటువంటి మాట ప్రకారం దహన బలిగా అర్పించుకోవడానికి, తన్ను తాను సిద్ధపరచుకోవడానికి ఒక కొండ మీదికి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. ప్రత్యేకింపబడినటువంటి మరి జీవితం కోసము ప్రత్యేకమైనటువంటి అర్పణగా నేను మరి దేవునికి అర్పించబడాలి అని ఆమె కోరుకుంది. చూడండి, అపోస్తలుడైన పౌలు భక్తుడు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయము 2వ వచనంలో చూసినట్లయితే, దేవాసక్తితో మీ యెడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పించవలెనని మిమ్మును ప్రదానము చేసితిని. పవిత్రురాలైనటువంటి కన్యకగా. చూడండి, కన్యక అంటేనే పవిత్రురాలు. ఏ పురుషుణ్ణి కూడా ఎరగనటువంటి కన్యక పవిత్రురాలు. అయినప్పటికీ కూడా పవిత్రురాలుగా ఉండాలి. ఇంకా ఏ విధమైనటువంటి కల్మషం లేకుండగా, ఏ విధమైనటువంటి ఆలోచనల ద్వారా అయినా, తలంపుల ద్వారా అయినా, ఉద్దేశముల ద్వారా అయినా కానీ దేవునికి విరోధమైన కార్యం నాలో ఏది కూడా ఉండడానికి వీల్లేదు అని ఆమె తలంచింది గనుకనే ఆమె దేవుని సన్నిధిలో ఒక ఎత్తైన కొండ మీదకి వెళ్ళి దేవుని దగ్గర మొరపెట్టుకోవడానికి వెళ్ళింది. తన కన్యాత్వం గురించి ప్రలాపించుకోవడానికి. క్రీస్తు కూడా ఎటువంటి కన్యకను కావాలనుకుంటున్నాడంటే, ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 27వ వచనం చూడండి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, అది కలంకమైనను మడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. యేసయ్య పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. పవిత్రురాలైనటువంటి కన్యకగా తన్ను తాను అర్పించుకోవాలని యెఫ్తా కుమార్తె చూడండి, పవిత్రురాలే కానీ అది మడత అయినా, మచ్చ అయినా, డాగైనా ఏది కూడా లేకుండా తన్ను తాను నిర్దోషురాలుగా, పవిత్రురాలిగా దేవునికి అర్పణగా అర్పించబడాలి. ఒక శ్రేష్టమైన అర్పణగా నేను అర్పించబడాలి. నా తండ్రి దేవుని దగ్గర ఒడంబడిక చేసుకున్నాడు, మొక్కుబడి చేసుకున్నాడు. దాని కొరకు నేను అర్పించబడాలి అంటే పరిశుద్ధంగా ఉండాలి అని ఆ కన్యక తన్ను తాను సిద్ధపరచుకుంది. మరి తన దేశమంతటా కూడా తెలిసిపోయింది, యెఫ్తా ఒక ఉన్నతమైన అధికారి, న్యాయాధిపతిగా ఉన్నాడు. ప్రజలందరూ చూస్తున్నారు యెఫ్తా చేసుకున్నటువంటి మొక్కుబడి ఏ విధంగా చెల్లిస్తాడు. ఒక్కగానొక కుమార్తె, ఏకైక కుమార్తె. అతనికి కుమార్తెలు కానీ ఇంకా కుమారులు కానీ ఎవరు కూడా లేరు. ఏకైక కుమార్తె ఏ విధంగా తన బిడ్డను అర్పిస్తాడు దేవునికి, దహన బలిగా ఏ విధంగా అర్పిస్తాడు. ప్రజలందరూ చూస్తున్నారు. చూడండి, ఆ కుమార్తె 2 నెలలు మరి కొండ మీదికి వెళ్ళింది. అదే న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయము
39వ వచనంలో ఆ రెండు నెలల అంతమున ఆమె తన తండ్రి యొద్దకు తిరిగి రాగా అతడు తాను మ్రొక్కుకొనిన మ్రొక్కుబడి చొప్పున ఆమెకు చేసెను. యేసయ్య పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. 2 నెలలు ఆమె సిద్ధపడింది. ఎత్తైన కొండ మీదకి వెళ్ళి తన్ను తాను దేవుని కొరకు ఒక విలువైనటువంటి బలిగా అర్పించబడాలి. ఒక శ్రేష్టమైన బలిగా అర్పించబడాలి. ఆ బలిని యెహోవా దేవుడు అంగీకరించాలి. దేవుడు అంగీకరించాలి అని ఆమె అనుకుంది. తన తండ్రి యొక్క మొక్కుబడిని ఆమె తీర్చుకోవడానికి తన ఇష్టపూర్తిగా అంగీకరించినటువంటి కన్యక. అదేవిధంగా యెఫ్తా చేయగలిగాడు. ఆ కుమార్తె 2 నెలలు ముగించుకొని తండ్రి యొద్దకు వచ్చినప్పుడు తాను చేసుకున్నటువంటి మొక్కుబడి ప్రకారము మొక్కుకొనిన మొక్కుబడి చొప్పున ఆమెకు చేసెను. ఆమెను దహన బలిగా అర్పించేశాడు యెఫ్తా. చూడండి, తన మొక్కుబడిని దేవుడికి చెల్లించుకున్నాడు. 40వ వచనం, ఆమె పురుషుని ఎరగలేదు. ప్రతి సంవత్సరమున ఇజ్రాయేళ్ల కుమార్తెలు 4 దినములు గిలాదు దేశస్థుడైన యెఫ్తా కుమార్తెను ప్రసిద్ధి చేయుటకద్దు. చూడండి, ఆమె పురుషుని ఎరగలేదు, కన్యక అని అక్కడ వ్రాయబడి ఉంది. ప్రతి సంవత్సరం ఇజ్రాయేళ్ల కుమార్తెలు, చూసారా, ప్రతి సంవత్సరము ఇజ్రాయేళ్ల కుమార్తెలు, ఆమె వారికి మాదిరిగా ఉంది, ఇజ్రాయేళ్లకు మాదిరిగా ఉంది. ఆమెను ప్రతి సంవత్సరం జ్ఞాపకం చేసుకుంటారంట. ప్రతి సంవత్సరం ఇజ్రాయేళ్ల కుమార్తెలు 4 దినములు గిలాదు దేశస్థుడైన యెఫ్తా కుమార్తెను ప్రసిద్ధి చేయుటకద్దు. మాదిరిగా ఉంది ఆ కన్యక. పవిత్రురాలిగా ఉంది, నిర్దోషంగా ఉంది. ఒక మంచి సిద్ధపాటుతో ఒక శ్రేష్టమైన బలిగా ఆమె అర్పించబడింది. ఇజ్రాయేల్ కన్యకలందరికీ కూడా ఆ కుమార్తె మాదిరిగా ఉంది. ఆమెను అనుసరిస్తున్నారు. ఇజ్రాయేల్ కన్యకలు ఆమెను గురించి నేర్చుకుంటున్నారు. దేవుని కొరకు ఏ విధంగా సిద్ధపడింది, తన కన్యాత్వం గురించి ఏ విధంగా దేవుని దగ్గర ప్రలాపించుకుంది, ఏ విధంగా తన జీవితాన్ని అర్పించుకుంది. తండ్రి మాటకు చెవియొగ్గినటువంటి కుమార్తె. తండ్రిని ఏమాత్రం కూడా నొప్పించలేకపోయింది. తండ్రి యెహోవా దేవునికి చేసుకున్నటువంటి మొక్కుబడిని ఆమె అంగీకరించగలిగిందంటే తండ్రికి ఆమె ఎంత విధేయురాలై ఉండాలి. దేవుని మార్గములలో తన తండ్రి అడుగు జాడల్లో ఆమె నడిచింది. దేవుణ్ణి ప్రేమించినటువంటి యెఫ్తా, దేవునికి మొక్కుబడి చేసుకొని దానిని అంగీకరించినటువంటి యెఫ్తా తన కుమార్తెను ఏ విధంగా పెంచాడు, ఏ విధంగా భక్తి మార్గాలలో నడిపించాడు, ఏ విధంగా తన కుమార్తె మరి ఒక ఉన్నతమైన ఆలోచనలు కలిగి ఉంది. న్యాయాధిపతిగా, ఇజ్రాయేళ్లకు న్యాయాధిపతిగా ఉన్నటువంటి యెఫ్తా కుమార్తె ఎంత యోగ్యురాలో చూడండి. తనకు కావలసిన సమస్తము ఉన్నాయి. తనకు కావలసినటువంటి మరి సంతృప్తికరమైనటువంటి జీవితాన్ని ఆమె కలిగి ఉంది. అయినప్పటికీ కూడా దేవుని యొక్క ఆజ్ఞలను, దేవుని యొక్క మాటలను శ్రద్ధగా అంగీకరించి దేవుని మాటలను మరి గైకొనగలిగినటువంటి కుటుంబం అది. ఇజ్రాయేల్ అందరూ కూడా, ఇజ్రాయేల్లో కన్యకలు సంవత్సరములో 4 దినములు మరి అక్కడ ఆ దేశములో ఆ కుమార్తెను బట్టి, యెఫ్తా కుమార్తెను బట్టి ఆమెను జ్ఞాపకం చేసుకుంటూ ఎంతో సంతోషంగా, ఆనందంగా ఒక 4 దినములు పండుగ చేసుకుంటారని ఇక్కడ వ్రాయబడి ఉంది. మనం ఏ విధంగా ఉన్నాం, మన పిల్లల్ని ఏ విధంగా పెంచుతున్నాం, మన కుమార్తెలను ఏ విధంగా పెంచుతున్నాం, దేవుని ఆజ్ఞలను అనుసరించేవారుగా, దేవుని మాటలు అనుసరించేవారుగా, దేవుని మాటలకు విధేయత కలిగినటువంటి వారుగా దేవుని సన్నిధిలోకి మరి ఏ విధంగా వెళ్ళగలుగుతున్నాం, దేవుని మందిరంలోకి వెళ్ళేటప్పుడు మన జీవితం ఏ విధంగా ఉంది, మన ప్రవర్తన ఏ విధంగా ఉంది, మనం ఆలోచించగలుగుతున్నామా? ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం చూడండి. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. బుద్ధిహీనులు అర్పించున్నట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము.
బలులు అనేకులు అర్పించగలుగుతారు, బలులు అర్పిస్తారు. వారికి ఉన్నటువంటి హోదాను బట్టి, వారికి ఉన్నటువంటి డబ్బును బట్టి, వారికి ఉన్నటువంటి అధికారాన్ని బట్టి, వారికి ఉన్నటువంటి ఐశ్వర్యాన్ని బట్టి నానా రకములుగా గొప్ప గొప్ప బలులు అర్పిస్తారు. కానీ బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే, చూసారా, యెఫ్తా యొక్క కుమార్తె ఏ విధంగా అర్పించబడింది బలిగా, నిర్దోషమైనటువంటి బలిగా, నిష్కల్మషమైనటువంటి బలిగా, దేవునికి ఇష్టమైన బలిగా అర్పించబడింది. బుద్ధిహీనులు అర్పించు బలి కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. దేవుని మాటకు లోబడ్డం, దేవుని మాటలకు విధేయత చూపించడం బలి అర్పించడం కంటే శ్రేష్టమని ఇక్కడ వ్రాయబడి ఉంది. కాబట్టి సమీపించి ఆయన మాటలు ఆలకించుట ఎంతో యోగ్యమైంది. ఈ దినమున మరి మన పిల్లల్ని బలిగా అర్పించడము ఏదో ఒక ఉన్నతమైన దహన బలులు అర్పించడము ముఖ్యము కాదు. సమీపించి ఆలకించుట శ్రేష్టమని ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు సెలవిస్తున్నాడు. యేసయ్య మన కొరకు నిర్దోషమైనటువంటి గొర్రెపిల్లగా ఆయన బలి అయినటువంటి దేవుడు. మనం బలులు అర్పించాల్సిన అవసరం లేదు, కానీ సమీపించి ఆయన మాట ఆలకించడం శ్రేష్టం. కాబట్టి మనం మన పిల్లలకి యోగ్యమైన రీతిలో మరి దేవుని కొరకు ఏ విధంగా, దేవుని సన్నిధిలోకి మనం ప్రవేశించినప్పుడు ఏ విధంగా వెళ్ళాలి, దేవుని కొరకు ఏ విధంగా సిద్ధపడాలి, దేవునికి ఇష్టమైన రీతిలో ఏ విధంగా జీవించాలి, మాటలో కానీ ప్రవర్తనలో కానీ మరి మన చూపులో కానీ ఆలోచనలో కానీ దేవుని ఎదుట పవిత్రురాలైనటువంటి కన్యక వలె మనం క్రీస్తుకు ప్రదానము చేయబడిన వారం గనక మనలను మనం నిత్యం పరిశుద్ధపరచుకుంటూ యేసు రక్తములో శుద్ధి చేయబడుచు మనకు అనుగ్రహించబడినటువంటి వస్త్రమును తెల్లగా ఉంచుకొంచు వాక్యము చేత ఉదక స్నానము చేయబడుచు నిత్యము ఆయన ఎదుట మనం పవిత్రంగా పరిశుద్ధంగా మనకు అనుగ్రహించబడినటువంటి రక్షణను కొనసాగించుకుందాం. అటువంటి గొప్ప కృప ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్.